ఇక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మజీద్ బ్రిగేడ్ను విదేశీ ఉగ్ర సంస్థగా ప్రకటించింది సార్ అమెరికా. మజీద్ బ్రిగేడ్ బిఎల్ఏ అండ్ ఎఫ్టీఓ వీటిని ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. 2019 నుంచి రెండు సంస్థలు కూడా పలు ఉగ్రవాదాలు దాడులు చేసిన నేపథ్యంలో ఈ విధంగా చేస్తున్నామంటూ ప్రకటించింది. దీన్ని ఎలా చూడాలి? బిఎల్ఏని లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థ అంటోంది అమెరికా. ఏమంది ద రెసిస్టెంట్ ఫ్రంట్ పహల్గామ్లో దాడులు చేసిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ను ఉగ్రవాద సంస్థ అని ప్రకటించడానికి చాలా రోజులు పట్టింది అమెరికాకు. ఆఖరికి యునైటెడ్ నేషన్స్లో పహల్గామ్ దాడుల్ని ఖండించే తీర్మానంలో ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే పేరుంటే దాన్ని తీసేయించాలని పాకిస్తాన్ కోరితే అమెరికా తీసేసింది. అలాంటి దేశం అమెరికా తర్వాత కొంత ఇండియన్ డిప్లొమాటిక్ ప్రెషర్కు లోబడి ద రెసిస్టెంట్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ఇటీవల ప్రకటించింది. కానీ పాకిస్తాన్ కోరితే మాత్రం వెంటనే బెలూచి లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. అంటే భారతదేశం కోరితే మాత్రం పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల్ని కట్టడి చేయడానికి అమెరికా ముందుకు రాదు. ఆఖరికి పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అని ఒక్క మాట అనటానికి కూడా అమెరికా సిద్ధపడదు. క్వాడ్ స్టేట్మెంట్లో పాకిస్తాన్ పేరు చెప్పడానికి కూడా అమెరికా అంగీకరించలేదు. అమెరికా పహల్గామ్ దాడుల తర్వాత ఇచ్చిన ఏ స్టేట్మెంట్లో కూడా పాకిస్తాన్ పేరు లేదు. పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిజం అన్న పేరే లేదు. కానీ పాకిస్తాన్ కోరితే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ పైన విరుచుకుపడడానికి అమెరికా రెడీ అవుతుంది. అంటే ఇది దేనికి సంకేతం? పాకిస్తాన్ చెప్పింది మేము చేస్తాం. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్రవాద సంస్థనా కాదా అనే డిబేట్లోకి నేను వెళ్ళడం లేదు. తీవ్రవాద సంస్థ కనుకనే దాన్ని అలా అమెరికా ప్రకటించలేదు. ఇట్ ఈజ్ ఎ క్లియర్ ఫేవర్ టు పాకిస్తాన్. అమెరికా ఇలా ఫేవర్ చేయడం ఒక్కటి కాదు కదా, మీకు ఒక 100 చెప్పగలుగుతాను. ఇటీవలే చెప్తాను. ఒకటి, పాకిస్తాన్ పహల్గామ్ దాడుల తర్వాత కూడా వరల్డ్ బ్యాంక్ IMF ద్వారా రుణం ఇప్పించింది, మొదటిది. రెండవది, యునైటెడ్ నేషన్స్లో అమెరికా అభ్యంతరం చెబితే పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం వైస్ చైర్ కాలేదు. కానీ అమెరికా సహకారంతో యునైటెడ్ నేషన్స్లో కూడా తీవ్రవాద వ్యతిరేక కమిటీకి నాయకత్వం వహిస్తుంది పాకిస్తాన్. రెండవది. మూడవది, పాకిస్తాన్ ఇది ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ అని అమెరికా కీర్తించింది. మైకేల్ గెరిల్లా అని అమెరికన్ సెంట్రల్ కమాండ్ చీఫ్ ఈ మధ్యన అతని ఫేర్వెల్ పార్టీ అటెండ్ అవడానికి అసీం మునీర్ అమెరికా వెళ్ళి ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యలన్నీ చేశారు. నాలుగవది, అసీం మునీర్ అనే ఒక ఆర్మీ చీఫ్కు అమెరికా దేశాధినేత అపూర్వ సత్కారాన్ని ఇచ్చాడు. నాకు తెలిసినంత వరకు ఒక దేశ ఆర్మీ చీఫ్కు అమెరికా ప్రెసిడెంట్ ఈ స్థాయిలో గౌరవం ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి. ఆర్మీ చీఫ్లు ప్రెసిడెంట్లు అయ్యాక వాళ్లకు అనివార్యంగా ప్రోటోకాల్ ఇవ్వడం వేరు. ఇతను ఆర్మీ చీఫ్గానే ఉండగానే ఒక దేశాధినేతకి ఇచ్చే గౌరవం ఇచ్చాడు. ఇట్ ఈజ్ హానర్ టు మీట్ అసీం మునీర్ అన్నాడు. ఐదవది, అమెరికా అధ్యక్షుడు బహిరంగంగా పాకిస్తాన్ ప్రేమిస్తున్నానని ప్రేమాయణాలు జరిపాడు. ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి ట్రంప్ డ్యూయెట్లు పాడాడు. ఆరవది, F-16 విమానాల ప్యాకేజ్ ఇచ్చి $393 మిలియన్. అంతకుముందు బైడెన్ ప్రభుత్వం $450 మిలియన్ ఇస్తే ట్రంప్ ప్రభుత్వం $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. ఏడవది, ఇటీవల అసీం మునీర్ పర్యటన, ఆ తర్వాత అమెరికన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమెరికా పర్యటించాడు. పెద్ద ఎత్తున అమెరికాకు ఆయుధాలు అమ్మటానికి పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మటానికి అమెరికా సిద్ధపడుతోంది. ఇది ఏడవది. ఎనిమిదవది, పాకిస్తాన్ ప్రభుత్వంతో అమెరికన్ కంపెనీ, అందులో కూడా ట్రంప్ ఫ్యామిలీకి 60% వాటా ఉన్న కంపెనీ పాకిస్తాన్తో క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. తొమ్మిదవది, పాకిస్తాన్ మినరల్ ఫోరం ఇటీవల పాకిస్తాన్ ఏర్పాటు చేసి మా దగ్గర సహజ వనరులు బాగా ఉన్నాయి, ఖనిజ నిక్షేపాలు అంటే అమెరికన్ కంపెనీలు బారులు తీరి పాకిస్తాన్లో ఉన్న ఆ పార్ట్నర్షిప్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 10, తాజాగా అమెరికా పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ను, చమురు క్షేత్రాలను అభివృద్ధి చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దాని ద్వారా రేపు భవిష్యత్తులో ఇండియాకు కూడా పాకిస్తాన్ ఆయిల్ అమ్మేలా పాకిస్తాన్ తీర్చిదిద్దుతామని ట్రంప్ మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు నేను 10 రకాలుగా ఇమీడియట్గా జరిగిన పరిణామాలే చెప్పాను. ఇంకా గతంలో
పాకిస్తాన్కు అమెరికా ఎన్ని రకాల సహకరించింది మనందరికీ తెలుసు. 1971 వార్లో సప్తమ నౌకాదళం 7th ఫ్లీట్ పంపించి యుద్ధ విమానాలతో కూడిన యుద్ధ నౌకలు, వార్ ప్లేన్స్తో కూడిన వార్షిప్ను పెట్టి ఇండియానే పేల్చివేస్తాం పాకిస్తాన్కు మద్దతుగా అంటూ రంగంలో దిగిన చరిత్ర అమెరికా ప్రభుత్వానికి ఉంది. అందువల్ల హిస్టారికల్గాను ఉన్నదే కాదు, ఇటీవల కాలంలో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక పాకిస్తాన్తో జరుగుతున్న ప్రేమాయణంలోని 10 సన్నివేశాలు చెప్పాను. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, అందులో భాగమే పాకిస్తాన్ కోరిక మేరకు పాకిస్తాన్ అవసరాల కోసం బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని నిషేధించింది. కానీ అమెరికాకు అర్థం కావాల్సింది అంటే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పెరగటానికి కారణం పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ కాండ. పాకిస్తాన్ భూభాగంలో 50% బెలూచిస్తాన్లో ఆయిల్, గ్యాస్ నుంచి మొదలుకొని అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాలని బెలూచిస్తాన్లో ఉన్నాయి. కానీ బెలూచిస్తాన్ తన దేశంలో భాగమైన బెలూచిస్తాన్ను ఒక కాలనీలాగా ఒక వలసవాద దృక్పథంతో దోచుకుంటోంది. దానివల్ల బెలూచీలు తిరగబడుతున్నారు. సో ఇలాంటి నిర్బంధాలతో అమెరికాతో కలిసి చేసిన నిర్బంధం వల్ల కూడా బెలూచీలను అణచివేయగలుగుతారనేది క్వశ్చన్ మార్క్. ఇక ఓట్ల చోరీ అంశం దేశవ్యాప్తంగా హాట్